తెలుగు ఉగాది పండగ పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే 8 ఆదాయం 14 వ్యయం. ఈ సంవత్సరం అధికంగా ఖర్చు పెట్టబోయే రాశులలో మకర రాశి మరొకటి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 14 రూపాయల ఖర్చు పొంచి ఉంటే కేవలం వీరి యొక్క ఆదాయం 8 రూపాయలు మాత్రమే, అనగా 6 రూపాయలు వీళ్ళు అప్పు కాబోతున్నారు. అంటే వీళ్ళకు ప్రధానంగా జ్యోతిష్యము, పంచభూతాలు, నేచర్ ఏం చెప్తుందయ్యా అంటే అధిక శ్రమ అవసరము, ధర్మబద్ధంగా ఉండడము, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడము, పొగడ్తలకు దూరంగా ఉండడము అనేటువంటిది మీరు అలవాటు చేసుకోగలిగితే, ఖర్చులకు కళ్యం వేయగలిగితే మీరు అప్పుల పాలు కాకుండా ఉండబడిన వాటితో నెట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. విందులని, వినోదాలని, గొప్పలకని వెళ్ళారా, 6 రూపాయల అప్పులు కాగా